పృథ్వీ షా టీనేజ్ సెన్సేషన్గా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. భారత క్రికెట్లో నెక్స్ట్ బిగ్ థింగ్గా పేరు తెచ్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్తో కంపేర్ చేసేవాళ్లు. కేవలం 14 ఏళ్ల వయసులో హ్యారీస్ షీల్డ్ మ్యాచ్లో అద్భుతమైన 546 రన్స్, 85 ఫోర్లు, 5 సిక్సర్లు సాధించి చరిత్ర సృష్టించాడు. అతడి వేగవంతమైన ఎదుగుదల 2018 అండర్-19 వరల్డ్ కప్లో కెప్టెన్గా భారత్ను విజేతగా నిలబెట్టడంతో కొనసాగింది. అదే సంవత్సరం వెస్టిండీస్తో టెస్ట్ డెబ్యూలో సెంచరీ సాధించి కలలను నిజం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్లో చేరి ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. 2021లో 479 రన్స్, స్ట్రైక్ రేట్ 150కు పైగా సాధించాడు. అయితే షా కెరియర్ త్వరలోనే కష్టాల్లోకి చిక్కుకుంది. డ్రమాటిక్ డౌన్ఫాల్ని ఎదుర్కొంది. ఫిట్నెస్ సమస్యలు, బరువు పెరగడం, పదే పదే ఇంజూరీలు అతడి పురోగతిని అడ్డుకున్నాయి. అస్థిరమైన ఫామ్నుకు దారితీశాయి. ఐపీఎల్ 2023 నాటికి అతడి యావరేజ్ 13.2కు పడిపోయింది. 2021 తర్వాత భారత జాతీయ జట్టు నుంచి డ్రాప్ అయ్యాడు. ఆఫ్ ఫీల్డ్ డిస్ట్రాక్షన్స్ సమస్యలను మరింత పెంచాయి. సోషల్ మీడియా అత్యధిక వినియోగం, తప్పు స్నేహితులు, ప్రశస్తి మరియు సంపద వల్ల ఫోకస్ కోల్పోవడం. 2019లో డోపింగ్ కారణంగా కఫ్ సిరప్లో నిషేధిత పదార్థం ఉండడంతో సస్పెన్షన్ మరియు లాక్డౌన్ సమయంలో గోవా ట్రిప్ వంటి వివాదాలు అతడి పేరును చెడగొట్టాయి. అతడి డొమెస్టిక్ టీం ముంబై కూడా అతడిని పక్కన పెట్టింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో బేస్ ప్రైస్ 75 లక్షలు ఉన్నప్పటికీ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో అన్సోల్డ్గా మిగలడం అతణ్ణి దిగుల్లోకి నెట్టింది. అనంతరం తన పొరపాట్లను అంగీకరిస్తూ దృష్టి చెదరడం మరియు తక్కువ సాధనే కారణాలుగా తెలుసుకున్నాడు. కెరియర్ కంబ్యాక్ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ద్వారా మహారాష్ట్రకు మారాడు. అతడి డొమెస్టిక్ కెరియర్ పునఃప్రారంభం వేగంగా ముందుకు సాగింది. రంజీ ట్రోఫీలో రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీ 222 రన్స్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో 7 మ్యాచుల్లో 183 రన్స్, స్ట్రైక్ రేట్ 160కు పైగా సాధించాడు. ఈ ఫామ్ ఐపీఎల్ 2026 ఆక్షన్లో కంబ్యాక్ మార్గం సుగమం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని మొదటి రౌండ్లో అన్సోల్డ్ అయినప్పటికీ బేస్ ప్రైస్ 75 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది. పృథ్వీ షా ప్రయాణం డిసిప్లిన్ లేని ప్రతిభ బలహీనతను తెలియజేస్తుంది. అతడి అద్భుతమైన నైపుణ్యంతో ఫిట్నెస్ మరియు ఫోకస్ను కాపాడుకుంటే మళ్లీ క్రికెట్లో స్టార్గా ఎదగవచ్చు. క్రికెట్ ప్రపంచానికి మరో అద్భుతమైన పునరాగమన కథనివ్వగలడు.